ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు ధమ్కీలు ఇచ్చేందుకు తమకు 10,000 ఇవ్వలేదని విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిని నేరుగా లక్ష్యం చేసుకుని మాట్లాడారు. వీరభద్రస్వామిలాగా మనం ధమ్కీలు చేసేందుకు ప్రజలు ఈ పదవి కట్టబెట్టలేదని ఎమ్మెల్యే ఆదితి అన్నారు. ఈ 5 ఏళ్లలో ఆయన పాలనకు విసిగి వేసారెత్తి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎమ్మెల్యే అభ్యర్థి పదవి కట్టబెట్టారని అన్నారు. ఇవన్నీ అందరూ స్పష్టంగా గమనించి సంక్షేమ పాలనకు చేయూత ఇవ్వాలన్నారు. అలాగే అభివాదాలు, శుభాకాంక్షలు చెప్పాలంటే బొకేలు, పుష్పగుచ్చాలు కాకుండా పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదితి కోరారు. నాకు ఎందుకు ఇచ్చారంటే ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన పొజిషన్, బాధ్యతతో కూడిన పొజిషన్. మనం వేరే వాళ్ళ దగ్గర ధమ్కీలు చేయటానికి ఇవ్వలేదు, బలవంతం వసూలు వీరభద్రస్వామి చేసినట్లు చేయటానికి ఇవ్వలేదు. అయితే మీరందరూ ఇవన్నీ క్లారిటీగా గమనించి వర్క్ మనం మొదలు పెట్టాలి. ఇంకొక చిన్న విషయం, మీ అందరూ నాన్నగారి టైం నుంచి మనం ఫాలో చేస్తున్నాం. ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే పూలు కాకుండా బుక్స్ ఇవ్వండి. బుక్స్, పెన్స్, పెన్సిల్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ పూలు ఇచ్చిన సాయంత్రానికి అవి వాడిపోతాయి, అవి చెత్తలో పారేస్తాం. మీరందరూ 150 రూపీస్, 300 రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకొక మనిషి ఉపయోగపడేటట్లు మనం పని చేసుకుందాం. నాన్నగారు చెప్పిన విధానంలో మనం ముందుకు వెళ్దాం. అయితే ఇప్పుడు మీరు ఈ వర్క్ స్టార్ట్ చేయాలి. ఏ వార్డులో ఏ అవసరాలు ఉన్నాయో అది మీరందరు స్టార్ట్ చేయండి. అలాగే వాళ్ళిద్దరికి వంశీ అను శంకర్ మనతో ఉంటారు. అలాగే ప్రతి వార్డులో మన కార్యకర్తల లిస్ట్ కావాలి, మొత్తం లిస్ట్. 10 మంది కమిటీ ఉంటారు, ఆ తర్వాత కార్యకర్తల లిస్ట్. అలాగే న్యూట్రల్ వాళ్ళు మనం సపోర్ట్ చేసిన వాళ్ళు. జస్ట్ మనం ఒక డేటాబేస్ తయారు చేసుకోవటానికి, దానికోసం మాత్రమే. అలాగే మీ వార్డులో జనసేన లిస్ట్ ఒకటి, ఎవరెవరు జనసేన వాళ్ళు ఉన్నారు దాంట్లో మనం ప్రోగ్రామ్ కమ్యూనికేషన్కి ఒకలో ఇద్దరు అది రాయండి, ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ కోసం. అలాగే మొత్తం లిస్ట్. అలాగే బీజేపీ వాళ్ళు మొత్తం లిస్ట్ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ కోసం ఒకలో ఇద్దరు వార్డ్ వైజ్ మీరు అది కూడా తయారు చేసుకొని వాళ్ళిద్దరికి ఇవ్వండి. వార్డ్ వైజ్ తయారు చేసుకుంటే ఇది చాలా నీట్గా ఉంటుంది. మనకి చాలా మంది మనకి డేటాబేస్ వస్తుంది, మన సపోర్టర్స్ ఎవరు, మనతో పాటు ఎలక్షన్ ముందెవరు చేశారు, తర్వాత ఎవరు చేస్తారు, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ అవుతే కూడా ఎవరెవరికి మనం తెలియపరచాలి. ఇవన్నీ మనకి ఒక లిస్ట్ తయారవుతుంది. సో ఈ విధంగా మనం ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుంటా ఉండాలి. అయితే ఇది తయారు చేసి వాళ్ళిద్దరికి అవి ఇచ్చేస్తే అది కూడా మనం కంప్యూటర్లో ఫీడ్ చేసుకొని ఒక పూర్తి డేటా బేస్ అనేది మన దగ్గర ఉండాలి. అయితే మన మెయిన్ పార్టీ ఆఫీస్లో కూడా ఈ విధంగా డేటా బేస్ చేస్తున్నారు. మనం లోకల్గా కూడా ఈ డేటా బేస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విధంగా మనం సీరియస్గా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని మనం ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి, వాళ్ళ సమస్యల్ని మనం తీర్చాలి. మనం అధికారం ఏమో ఒక బాధ్యత అయిన పొజిషన్గా భావించి థ్రెటనింగ్ కోసమైనా వేరే వాళ్ళని వసూలు చేయటానికైనా ఈ విధంగా మీరు ప్లీజ్ వినియోగించుకోకండి అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనం నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఎప్పుడు మనం ప్రజల పక్షాల్లో ఉన్నాం, అలాగే ఉందాం. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ
వారు చేసిన ప్రామిస్లు ఆల్రెడీ సిగ్నేచర్స్ కూడా వెంటనే పెట్టేశారు. అలాగే మన ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి మీద పెట్టారు. అలాగే రెండో సిగ్నేచర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెనక తీసుకున్నారు. అయితే ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు దీంతో. అలాగే మనకి అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ ఓపెన్ అవటం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని విధాలుగా మనం మన ఏరియాస్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే కొన్ని ఏరియాస్లో స్కూళ్ళు కూడా ఈ మర్జింగ్ వలన మూసేశారు. అయితే అది కూడా మీరు తెలియపరచవచ్చు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఆల్రెడీ నాగమణి నాకు చెప్పింది. అయితే మిగతా వాళ్ళు కూడా మీరు అన్ని రాసేసి ఇస్తే ఒక ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒక నీట్గా జరుగుతుంది అనమాట. ఒక ఆర్గనైజ్డ్ విధంగా జరుగుతుంది. అయితే మళ్ళీ మనకి అసెంబ్లీ యాక్చువల్గా 19th అని చెప్పారు, కానీ అది పోస్ట్పోన్ చేయటం జరిగింది. అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫస్ట్ అసెంబ్లీ 24th నుంచి మొదలవుతుంది, కానీ మళ్ళీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఈరోజు సంధ్యారాణి గారు కూడా ఫస్ట్ మినిస్ట్రీ వచ్చినాక ఫస్ట్ టైం ఈరోజు వస్తున్నారు. అయితే మీరు ఎవరైనా విష్ చేయాలంటే మీరు ఉండొచ్చు. అందుకే మనం కూడా మీటింగ్ నేను మాట్లాడేసి వేగంగా ముగిస్తున్నాం. కానీ మీ వర్క్ అయితే అందరూ వర్క్ అయితే మొదలు పెట్టాలి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.